హాయ్ అండి. అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ మనము నెయ్యి ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ముందుగా మనము పాలు తీసుకుంటాం కదండి. నేనైతే 1/2 లీటర్ పోయించుకుంటానండి డైలీ బర్రె పాలు. అవి కాగబెట్టుకోవాలండి. కాగబెట్టుకున్నాక మీగడ వస్తుంది కదండి మనకి. ఆ మీగడని మనము జమ చేస్తూ ఉండాలి. ఒక 15 to 20 డేస్ నుంచి జమ చేస్తూ ఉండాలి. నేనైతే 20 డేస్ నుంచి చేస్తున్నానండి. ఇట్లాగా జమ చేసి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే పాడైపోతుంది. అందువలన మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దీన్ని తీసి చూడండి, ఇట్లాగే తీసుకుంటూ పెట్టుకోవాలి. నేనైతే ఇది చూడండి 20 డేస్ నుంచి పెడుతున్నానండి. పాలంటే మనకి మంచి పోషకాహారం అండి. పాలల్లో కాల్షియం, B12, విటమిన్ డి ఉంటాయండి. పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి. పాలంటే కంప్లీట్ ఫుడ్ అంటారండి. చూడండి, అట్లాగా నేను 15 డేస్ నుంచి తీసి పెట్టుకున్న దాంట్లో పెరుగు తోడు వేసుకున్నానండి. మనం ఫ్రీజర్ నుంచి తీసి 3-4 అవర్స్ బయట పెట్టాక ఇట్లాగా వస్తుందండి. తర్వాత మనము పెరుగు వేసుకొని తోడేసుకోవాలండి. ఈ పెరుగు వేసుకున్న తర్వాత 7 to 8 అవర్స్ మనం బయట పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. చూడండి, పెరుగు జమ అయిపోయింది. మీగడంతా చూడండి పైకి వచ్చేసింది. పెరుగు జమ అయిపోయింది మనకి. ఈ మీగడంతా తీసుకొని మనము నెయ్యి తయారు చేసుకుంటామండి. పాలు మనకి అనేక విధాలుగా యూజ్ అవుతాయండి. పాలు అనేవి పాలు యూజ్ అయినంత విధంగా ఏవి యూజ్ అవ్వదండి మనకి. పాలు అనేది పెరుగు చేసుకోవచ్చు. మనం వెన్న తీసి మళ్ళీ నెయ్యి కూడా చేసుకోవచ్చండి. నెయ్యి అంటే ఎంత యూస్ఫుల్గా ఉంటుందో అందరికీ తెలిసిందే, ఎంత పౌష్టికాహారం అనేది. చూడండి, ఇట్లాగా దబర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చూడండి ఇట్లా చేసుకోవాలండి. దాన్ని మజ్జిగ చిలకడం అంటారు. ఆ మజ్జిగ చిలకేలాగా చేయాలి. నాకు తెలుగు రాదండి, తెలుగులో చెప్పేది రాలేదండి, ఏమనుకోకండి. చూడండి, ఇట్లాగా మనము చిలకుతా ఉంటే వెన్న అనేది పైకి వచ్చేస్తుందండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనకి. ఓన్లీ మీగడే అండి మనం తీసి పెట్టింది. పాలు పిల్లలకి ఇస్తానండి నేను. మీగడ తీసి పక్కన పెట్టి ఇట్లాగ నెయ్యి తయారు చేసుకుంటాను 15 డేస్కి 20 డేస్కి ఒకసారి. చూడండి, దీన్నంతా మనము తీసుకోవాలండి పక్కకి. మన వెన్న రెడీ అయిపోయింది. మిక్సీలో వేస్తే ఇంత టేస్ట్ రాదండి. ఇది చాలామంది మిక్సీలో వేసేస్తారు. ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యిలో స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మనకి ఎంత వెన్న వచ్చిందో. 20 డేస్ నుంచి సేవ్ చేస్తున్నానండి నేను. ఈ తీసిన దాన్ని మనము ఒక 2-3 టైమ్స్ వాటర్లో కడుక్కోవాలండి. లేదంటే స్మెల్ మంచిగా రాదండి. అందుకని నీట్గా చూడండి చూపించిన విధంగా మంచిగా కడుక్కోండి. ఒక 2-3 టైమ్స్ అయితే రిపీట్ చేయాలండి కడుక్కోవడం. అది వాటర్ పడేయండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక 2-3 టైమ్స్ అయితే రిపీట్ చేయండి. ఇలాగే వాటర్ పోసి నీట్గా కడిగి మనము నెయ్యి తయారు చేసుకుంటామండి. ఇలా తయారు చేసి మనం ఇంట్లో తయారు చేసుకునేవి చాలా మంచి హెల్తీగా ఉంటాయండి. బయట అంత హెల్తీ నెయ్యి దొరకదండి. ఇట్లా తయారు చేసుకుంటే చాలా మంచిగా మనకి నెయ్యి రెడీ అవుతుంది. చూడండి, నేను కడుక్కున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పొయ్యి మీద పెట్టానండి. చూడండి మన నెయ్యి. ఇప్పుడు నెయ్యి కరిగేటప్పుడు అండి ఇట్లాగే కలుపుకుంటూ ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉంటేనే మనకి పూసగా అంటారు కదండి, అట్లాగ వస్తుందండి నెయ్యి. చూడండి, ఫైనల్గా మన నెయ్యి రెడీ అయిపోయింది. అందరూ ఇలా చేసుకోండి. ఇంట్లోనే నెయ్యి మనం తయారు చేసుకోవచ్చండి. నెలకి ఒక 1/2 కిలో నుంచి 750 grams వరకు తీసుకోవచ్చండి మనము. చూడండి, ఫైనల్గా కొంచెం సేపు ఆగా చూడండి నెయ్యి పూసగా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ.